నీవు నిశ్చయముగా స్వస్థత పొందుకోవాలనంటే నీవు నిశ్చయంగా నీ జీవితాన్ని ఆ పాపపు జీవితం నుంచి, ఆ రోతకరమైన జీవితం నుంచి, ఆ పాపపు ఊబిలో నుంచి నిన్ను పైకి లాగేవారు ఎవరైనా ఉన్నారంటే ఆయనే లోకరక్షకుడైన యేసు ప్రభువారు. నిన్ను ఆ రోతకరమైన పాపపు జీవితం నుంచి పైకి లేవనెత్తి నిన్ను పరిశుద్ధునిగా శుద్ధునిగా చేసే దేవుడు. ఇక్కడ కుష్టి వ్యాధితో బాధపడుతున్న ఆ వ్యక్తి యేసు ప్రభువారి వద్దకు వచ్చి యేసు ప్రభువారిని అడుగుతున్నాడు, దేవునికి ఇష్టమే నీ జీవితము బాగుపడాలని, దేవునికి ఇష్టమే నీ జీవితము కట్టబడాలని, నీవు నీ కుటుంబముతో, నీ భార్యతో, నీ పిల్లలతో, నీ బంధువులతో, నీ స్నేహితులతో సంతోషంగా ఆనందంగా నీవు జీవించడము దేవునికి ఇష్టమే. అందుకే దేవుడు నీ జీవితాన్ని బాగు చేయదలిచాడు. దేవుడు